సూర్యనారాయణమూర్తి యొక్క దర్శనం చేత సూర్య ఆరాధనగా, మూర్తి లేకుండా ఆరాధనని శాస్త్రం అంగీకరించింది. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు పోతన గారి భాగవతంలో. ఈ సమస్త సృష్టిని ఎవరు చేస్తున్నాడో, ఈ చేసినటువంటి సృష్టిని అంతటినీ కూడా ఎవరు నిలబెడుతున్నాడో, ఈ సృష్టిని అంతటినీ మళ్ళీ హేళగా ఎవరు లయం చేస్తున్నారో ఆయనే పరబ్రహ్మం. ఆయనే ఒకనాడు సృష్టికర్త బ్రహ్మగా కనపడతాడు. ఆయనే ఒకనాడు స్థితికర్త శ్రీ మహావిష్ణువుగా కనపడతాడు. ఆయనే ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడిగా కనపడతాడు. కానీ సూర్యనారాయణమూర్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విశేషం ఉంది. పరబ్రహ్మస్వరూపం అనుభవంలోకి వస్తుంది తప్ప పరబ్రహ్మముగా ముగ్గురు మూర్తుల యొక్క